బ్యాంక్ నుంచి ఎన్ని ఏ బ్యాంకుల లోన్ బ్యాంక్ ఉన్నాయి ఏం మీకు? బ్యాంక్ ఏం బ్యాంక్ అవునండి, ఎన్ని బ్యాంకుల లోన్ ఉన్నాయి మీకు? ఏ బ్యాంక్ చెప్పండి. అన్ని బ్యాంకులు మాకు ఇచ్చిర్రు మీ దగ్గర పైసలు వసూలు చేయమని. మొగుడు పెళ్ళాం దొంగ ఉన్నారు కట్టట్లేదని మీరు ఎన్ని బ్యాంకుల లోన్ తీసుకున్నారు అన్ని బ్యాంకులు మాకు అప్పచెప్పారు. ఎట్లన్నా బయటికి గుంజి వీళ్ళ మెడికల్ షాప్ ని అటాక్ చేసి పైసలు కట్టియండి అని. ఓకే ఏమంటారు రండి, ఇప్పుడు? వచ్చేయండి మరి. ఉన్నారా షాప్ లోనే? ఉన్నాం, మేము ఉన్నాం కాబట్టి మీరు రాడా. అబ్బో! ఇప్పుడు నువ్వు కడతలేవు కదా, మాకు తిండి లేదు, ఎట్లా చేయమంటావు? మాకు జీతాలు ఇస్తలేరు, ఏం లేదు, అసలు ఎట్లా రావాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు హద్దులు దాటి బిహేవ్ చేస్తుంటారు. ఆర్బీఐ గైడ్లైన్స్ పక్కన పెట్టి పర్సనల్గా అటాక్ చేసి కస్టమర్ని రికవర్ చేయాలని ట్రై చేస్తుంటారు. అదే విధంగా జరిగింది. కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో వీడియో చివరి వరకు వినండి. హలో హలో చెప్పండి సార్, అదే పేమెంట్ పెండింగ్ ఉంది కదా, ఏదండి? మొబిక్విక్ గిఫ్ట్ పీరియడ్ కాల్ చేస్తున్నాం సార్. మొబిక్విక్ గిఫ్ట్ పీరియడ్ కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. సార్ పేమెంట్ పెండింగ్ లో ఉంది కదా, అది ఏమైంది సార్? ఇంకా వేయలేదు. ఫండ్ ఇస్తుంది సార్, టైం పడుతుంది. నాకు టైం లేదు కదా సార్, చెప్పాయి కదా. నేను చెప్పాను సార్ టైం పడుతుంది అని. అంటే ఇప్పుడు పేమెంట్ చేయవా నువ్వు? ఎప్పుడు చెప్తావు పేమెంట్? టైం పడుతుంది సార్. టైం చెప్పు, అదే చెప్పు. నువ్వు ఇంకా ఎన్ని రోజులు టైం పడుతావు నాకు చెప్పు ఒకసారి. నువ్వు కదా సార్, మీరు అని మాట్లాడండి. మీరే సార్, మీరు ఎప్పుడు చేస్తారు చెప్పండి. అంటే మాట్లాడే ప్రోటోకాల్ తెలియదు సార్ మీకు? సార్ నాకు తెలుసు కాబట్టి కదా. మీరు అంటే కస్టమర్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? అట్లా మా ఇష్టం వచ్చినప్పుడు ఏం మాట్లాడలేను. మరి నువ్వేంది? మరి మీరు కూడా నువ్వు అన్నావు, నీకు ఇంత లేపాలా అట్లా ఇట్లా మాట్లాడినావు చాలా సార్లు. మరి నేను అన్నానా? ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేశారు? మీరు అనేనా? సరే పేమెంట్ ఏమైనా సార్? టైం పడుతుంది సార్. ఎన్ని రోజులు సార్? ఇంకా టైం పట్టేట్టుంది కొద్దిగా. చెప్పు కదా నా టైం ఎప్పుడు. టైం పట్టేట్టుంది సార్. అదే రోజు ఇదే చెప్తున్నావు కదా, ఇంకెన్ని రోజులు పడుతుంది చెప్తున్నారు. మరి రోజు ఇదే చెప్తున్నావు అంటావు, మళ్ళీ కాల్ స్లిప్ చేయను అంటావు, అట్లయితుంది. అదే నువ్వు పేమెంట్ రోజు ఇదే చెప్తున్నావు అంటావు, మళ్ళీ ఫోన్ చేసి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటావు. నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలన్నా ఇప్పుడు? లాస్ట్ టైం కాల్ లిఫ్ట్ చేయలేమని చెప్పినావు కదా నాకు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నావు? రోజు మరి ఇది చెప్తున్నావు అంటున్నావు. మరి నువ్వు రోజు ఇదే చెప్తున్నావు ఫోన్ చేసినప్పుడల్లా. నువ్వు సైడ్ గా ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఫోన్ చేయి, ఫస్ట్ పేమెంట్ చేయి. ఫస్ట్ నువ్వు సైడ్ గా ఫస్ట్ పేమెంట్ వేయని చెప్తున్నాను. నువ్వు సైడ్ గా సార్, డిస్టర్బెన్స్ వస్తుంది మేడం పక్కన. నువ్వు ఫస్ట్ పేమెంట్ వేయి అని చెప్తున్నాను. నువ్వు సైడ్ గా అని చెప్తున్నా, వినపడలేదు సార్ మీకు? సరే నువ్వు చెప్పు, నీకు ఏంది చెప్పు, మాట్లాడు. సౌండ్ వస్తుంది పక్క పోంటే, డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. ఘోరంగా డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ చేయి, నీకేం డిస్టర్బెన్స్ కాదు. పేమెంట్ చేసి మాట్లాడు అంటున్నా. టైం పడుతుందని చెప్తున్నా కదా. ఎన్ని రోజులు పడుతుంది చెప్పు మరి. అదన్నా చాలా టైం పడుతుంది. అవులేగా మీకు పేమెంట్ చేయాల్సిన ఇక ఎన్ని మాట్లాడతారో సోదిగా. నీకు ఒక్కసారి చెప్తే నీకు కావాలా? నీ ఫాల్ట్ అని డిఫరెంట్ వాళ్ళకి నీకు లీగల్గా పంపిస్తావు రిపోర్ట్. నువ్వు కూడా రిజిస్టర్ చేస్తున్నావు. నువ్వేం చేస్తారు లీగల్ గా? చేత నీకు ఎన్నో క్లాస్ చదువుకున్నావు? నీకు పంపిస్తారా? నీకు పంపిస్తాను, నీకు ఫైల్ పంపిస్తూ ఉంటాను. నువ్వు ఎన్నో క్లాస్ చదువుకున్నావు అంటున్నా? సోదిగా నువ్వు ఉండు. ఎన్నో క్లాస్ చదువుకున్నావు అంటున్నా? నువ్వు ఎన్నో క్లాస్ చదువుకున్నావు చెప్పు. 10th క్లాస్ అయినా పాస్ అయినావా లేదా? నువ్వు 10th క్లాస్ పాస్ అయినావా? అరే నువ్వు పేమెంట్ కట్టాను ఎందుకు సోది? అదే రా, 10th క్లాస్ అయినా పాస్ అయినావా లేదా నువ్వు చెప్పు. నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఎందుకు ఇచ్చినవరా నువ్వు నాకు? ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినవరా? ఆర్జానికంటే అర్థనంగా ఇస్తున్నావు. అరే చిన్న పిల్లల అరేంజ్మెంట్ ఏదో నాకు అర్థం కాదు. బచ్చగాళ్ళగా మాట్లాడితే 10th ఫస్ట్ పోయి ఓపెన్ 10th కట్టు. ఓపెన్ 10th కట్టు వెళ్ళి ఓపెన్ 10th కట్టు. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కి ప్రతి దానికి 10th అడుగుతున్నారు క్వాలిఫికేషన్. నువ్వు వెళ్ళి 10th క్లాస్ కట్టు, ఫస్ట్ సప్లిమెంటరీ కట్టు. 10th క్లాస్ కట్టు పోయి ఓపెన్ 10th అని పాస్ గా జరా. లేకపోతే ఎప్పటికితే బతుకు అయిపోతుంది. బతుకు మారదు. ఇక బతుకు మారాలంటే ఓపెన్ 10th వెళ్ళి కావాలంటే కొన్ని కాలేజీలు స్కూల్ రిఫర్ చేస్తా. ఓపెన్ 10th పెట్టడి వెళ్ళి ఫీజు కట్టి అక్కడ జాయిన్ అయిపో, చదువుకోజరా. అరే ఏం మాట్లాడుతావురా చిన్నపిల్లగానిలాగా? నువ్వు పేమెంట్ నువ్వు బచ్చగాని, నువ్వు అదే చెప్తున్నా కదా. 10th అయినా పాస్ అయినా లేదా చెప్పు. ఫస్ట్ పేమెంట్ పేమెంట్ ఎప్పుడు లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు చెప్పారు ఇక్కడ నీకు? బాగా వర్కౌట్ చేస్తున్నావు, జాబ్ నిలబెట్టుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నావు, కానీ ఎప్పుడు చెప్పారు లాస్ట్ వర్కింగ్ డే ఇక్కడ? నా పేమెంట్ చేయకపోతే పీకి పడేస్తా అని చెప్పారా నీకు జాబ్ లో? నీకేం చేద్దారా?
చిల్లర పనులు వేసుకుంటూ బతుకుంటా డిఫరెంట్ వాళ్ళకి ఎట్లా ఉంటారు? నేను ఇచ్చే కమిషన్స్ తోటి బతుకుంటా నువ్వు మాట్లాడుతున్నావా? డిఫరెంట్ వాళ్ళకి ఎట్లా ఉంటారు? నువ్వు నేను ఇచ్చిన నేను ఎన్రోల్ చేసిన రిఫరెన్స్ ఇప్పటికి రిఫరెన్స్ సార్కి నువ్వు 4-5 సార్లు చేసినావు. 4-5 సార్లు 10 సార్లు చేయొచ్చు. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? దానివల్ల ఏమైనా యూజ్ ఉందా చెప్పు. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఉంటా ఇప్పుడు లీగల్ పంపించకుండా అన్నాడు. లీగల్ గా నువ్వేమంటావు? 10th పాస్ కాలేదు నువ్వు. హలో సార్ మనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. అనిల్ కుమార్ గారు చెప్పండి సార్. నమస్తే. అదే జనవరి 20వ తేదీన ఫోర్క్లోజర్ చేసుకుని క్లియర్ చేస్తానన్నారు కదా సార్. అమౌంట్ ఇంకా పేమెంట్ అవ్వలేదు మీది. అది ఎవరన్నారు సార్? మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? లాస్ట్ మంతే మీరు అన్నారు, నాతోనే మాట్లాడారు సార్. ఈ మంత్ నా దగ్గర లేదు, అమౌంట్ లేదు. నేను నెక్స్ట్ మంత్ 20 కల్లా ఫోర్క్లోజర్ చేసుకుంటాను సార్ ఫుల్ అమౌంట్. మీరు నాతోనే అన్నారు. లాస్ట్ మంత్ మీరే టైం తీసుకున్నారు. సరే సార్ 20 వరకు టైం ఇచ్చాను నేనే. హలో చెప్పండి సార్. చెప్పండి, ఎందుకు ఇంకా ఇది ఉంటున్నా? చేస్తా సార్, సెటిల్మెంట్ చేసుకుంటా. అదే సార్ ఎప్పుడు చేసుకుంటారు సార్? ఆల్రెడీ మీరు 20వ తేదీ చెప్పారు సార్. 22 సార్ టైము. మీరు అడిగినట్టుగానే టైం ఇచ్చాము. అట్లే మళ్ళీ అప్పుడు ఫోర్క్లోజర్ అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ అంటున్నారు మళ్ళీ. టైం ఇచ్చిరా సార్ మీరు? అవును సార్. ఇప్పుడు మీకు లాస్ట్ 1 minute. లాస్ట్ మంత్ నుండి మీరు టైం ఇచ్చారు, ఇప్పటిదాకా ఒక్క కాల్ రాలేదా నాకు? కాల్స్ మామూలే సార్, కాల్స్ వస్తూ ఉంటాయి. మామూలా? బెదిరించుడు మామూలా? ఎవరు సార్ బెదిరించారు మిమ్మల్ని? ఇంటికి పంపిస్తా, రిఫరెన్స్ తో మాట్లాడుకో, రిఫరెన్స్ కాల్ చేస్తా, నీ లొకేషన్ పెట్టి ఇవన్నీ. సార్ ఊరికి నేను ఒక్కటి చెప్తా చూడండి, అలా చెప్తారు అంతే కానీ ఎవరు చేయరు సార్. ఓకేనా? ఎందుకంటే ఆ ఫైల్ నా దగ్గర ఉంది కాబట్టి యాక్సెస్ నేను ఎవరికి ఇవ్వలేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న ఫైల్ వేరే వాళ్ళు ఫోన్ చేసి నన్ను బెదిరించి ఇంతకుముందు జస్ట్ 1 hour కింద కూడా మేడం బెదిరించి. ఒక్క నిమిషం సార్. నేను ఫైల్ ఎంతమంది, నా ఫైల్ ఎంతమంది దగ్గర ఉంటుంది? ఫైల్ నా దగ్గర ఉంటుంది సార్. ఓకేనా? కానీ మీ అకౌంట్ యాక్సెస్ మాత్రం నేను ఇస్తాను అంతే వాళ్ళకి. ఓకేనా? ఎందుకంటే మీరు 20వ తేదీ నాకు చెప్పారు కాబట్టి నేను ఆల్రెడీ మొన్న కాల్ చేశాను మీకు. నేను చెప్పిన మేడం నేను మాట్లాడుతున్నా అంటే నువ్వు మాట్లాడినా సరే నేను రిఫరెన్స్ కాల్ చేస్తాను. ఇంత ముందే బెదిరించింది 1 hour కింద. మీరు అవంతా పట్టించుకోదండి సార్. అది వాళ్ళ ఏమి పట్టించుకోదంటే మాటలు అంటున్నారు సార్. నేను ప్రతి కాల్ లిఫ్ట్ చేస్తా. నేను ఇంకా వాళ్ళకి ఎవరికి కూడా నేను మీ రెఫరెన్స్ నెంబర్ యాక్సెస్ ఎవరికి ఇలే. సరేనా? నేను రిలీజ్ చేస్తేనే వాళ్ళకి పోతుంది. అనిల్ కుమార్ గారు లాస్ట్ మంత్ కూడా నేనే మాట్లాడా, కార్తిక్ నేను మాట్లాడుతుండేది. ఓకేనా? మీ ఎవరికి కూడా మీ యాక్సెస్ నేను ఎవరికి కూడా జస్ట్ మీ కావాలంటే నిన్న ఈ రోజు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి సార్. మీ వాట్సాప్ హాయ్ అని పెట్టండి, పంపిస్తాను. రికార్డులు ఎందుకు లేండి సార్? ఇంక మళ్ళీ నాకు అర్థమైంది. వాళ్ళకి ఏదో చేత కాక వాళ్ళు ఎట్లా మాట్లాడాలి ఏం తెలియక వాళ్ళు ఊరికి మాట పడేసుకుంటాడు అంతేగాని వాళ్ళంతా కూడా ఈ మంత్ చేస్తున్నారు లేండి సార్. నెక్స్ట్ మంత్ నుంచి మీకు అంత ఇది ఉండదు. ఇక్కడ జస్ట్ కూల్గా కస్టమర్తో నార్మల్గా మాట్లాడాలి అంతే. ఇప్పుడు మీరు అడిగినట్టు టైం ఇచ్చాము. ఓకేనా? అలా టైం ఇచ్చుకుంటే ఇచ్చేసుకుని పోవాలి. ఇప్పుడు మీరు టైం అడిగారు, లాస్ట్ మంత్ ఇచ్చాం కదా. చేస్తా సార్. డబ్బులు వచ్చేవి ఉన్నాయి. ఎప్పుడు సార్? డబ్బులు రాగానే కొంచెం ఇబ్బంది ఉంది, వచ్చేటి ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేసిన ఇస్తా అన్నారు. రాగానే మీరు మంచిగా మాట్లాడతారు. మీకు వాట్సాప్ నెంబర్ హాయ్ అని పెట్టండి. రాగానే మీకే కాల్ చేసి మీతోనే సెటిల్మెంట్ చేసుకుంటా, వేరే వాళ్ళతో కాదు. చెప్తే నేను చెప్తా. నేను అదే అంటున్నా, ఎప్పుడు చెప్పండి. మీరు వాళ్ళకి అన్నారు, నేను వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని నీకు కాల్ చేస్తాను. రేపు చేయండి, నీకు కన్ఫర్మ్ చెప్తా. మళ్ళీ రేపు అంటారు, మళ్ళీ ఏంది సార్ ఇది? సార్ నాకు ఇచ్చే వాళ్ళు ఇవ్వద్దా సార్? నేను అసలే లాస్ లో ఉన్నాను. చూడండి, ఇప్పుడు 20వ తేదీ మీరు టైం అడిగారు లాస్ట్ మంత్ నుంచి. లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు 20 వరకు టైం ఇచ్చాము. మళ్ళీ చూడండి, ఇప్పుడు 20 days వరకు మీరు అరేంజ్ చేసుకోవచ్చు కదా సార్. ఈ లోపు ఖాళీగా లేను సార్. డైలీ కాల్స్ కావాలంటే నీకు రికార్డు పంపిస్తా. లిటరల్ బెదిరించిన కాల్స్ ఉన్నాయి, మామూలుగా మాట్లాడిన కాల్స్ ఉన్నాయి. ఫైల్ మీ దగ్గర ఉందని చెప్తుర్రు, మళ్ళీ వాళ్ళ కాల్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఫైల్ మా దగ్గర ఉందన్నా కూడా మీరు చెప్పిండాలి. ఇట్లా నేను కార్తీక్ సార్తో మాట్లాడాను ఆల్రెడీ, నేను 20 చేస్తాను. మీరు ఒకవేళ ఒక మాట చెప్తే వాళ్ళకి ఆ మాట చెప్తే ఏమంటారు? వాళ్ళు ఎవరు చెప్పండి, నీకెవరు చెప్పారు చెప్తే ఒకవేళ అలా ఎవరు చెప్పింటే సార్ ఏమని చెప్పాలి? రేపు కాల్ చేయండి సార్, నేను చెప్తాను. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడతారు? బ్యాంక్ నుంచి. ఎన్ని బ్యాంక్? అవునండి, ఎన్ని బ్యాంకులలో ఉన్నాయి మీకు? ఏ బ్యాంక్ చెప్పండి? అన్ని బ్యాంకులు మాకు ఇచ్చారు మీ దగ్గర పైసలు వసూలు చేయమని. మగుడు పెళ్ళాం దొంగ ఉన్నారు, కట్టట్లేదని మీరు ఎన్ని బ్యాంకులో లోన్ తీసుకున్నారు అన్ని బ్యాంకులు మాకు అప్పచెప్పారు. ఎట్లన్నా బయటికి గుంజి వీళ్ళ మెడికల్ షాప్ ని అటాక్ చేసి పైసలు కట్టియండి అని. ఏమంటారు? వచ్చేయండి మరి. ఉన్నారా షాప్ లోనే? ఉన్నాం. సిగ్గు శరం లేదా? ఏమనిపిస్తలేదు? లేదు, ఎందుకు లేదు? బద్మ గిద్మజ్ అని పళ్ళ రాలగొడతాను అందుక. ఫస్ట్ చక్కగా మాట్లాడు. బియ్యం లేదంటున్నావు. ఎవరు కస్టమర్? ఎవరు ఇక్కడ? నువ్వు ఓన్ చేసినా మరి. ఎవడ్రా కస్టమర్? నువ్వు కస్టమర్? నువ్వు పెద్ద డిఫాల్టర్వి, దొంగవి. నువ్వు పెద్ద
ఇచ్చినావు ఎందుకు నువ్వేమన్నా అబే నీ పెళ్ళాంకి పంపిరా నువ్వేమన్నా పని ఇచ్చినావానే పైసలు వస్తాయి మళ్ళీ ఎవరు నువ్వు మీ ఇచ్చినావానే మీ అమ్మ మిండగాడు తెచ్చి ఇచ్చిన వాళ్ళ అరే నీకేమన్నా ఇది నీకు మీ అమ్మ సోషల్ మీడియా మిండగాడు తెచ్చి పెడతా ఇచ్చిందా నీ నీ పెళ్ళ సంగతి మిండగాడు ఏందో తెచ్చి చూస్తా ఇచ్చాడా నీ కాడిది ఇది నీ సోషల్ మీడియా పెడతా ఎవరబ్బా నీ సొమ్మని సంగతి ఏందో చూస్తా వాడుకున్నారా కట్నం లెక్కలు వచ్చిందా నీకు నువ్వు ఇచ్చినావానేమన్నా మరి ఎవరిచ్చిర్రా నువ్వు ఇచ్చినావే అబే ఎవరిచ్చిర్రు బే నీకు నువ్వు ఇచ్చినావని మాట్లాడుతున్నావు నువ్వు మరి ఎవరిచ్చిర్రా లౌడే ఎవరిచ్చిర్రు ఏ, మళ్ళా నువ్వు మాట్లాడు మంచిగా మరి చెప్తున్నా మరి చక్కగా మాట్లాడరా నువ్వు ఫస్ట్ అప్పు తీసుకున్నట్టే నీకంత బల్పు ఉంటే నువ్వు మాకెంత ఉండాలిరా ఇచ్చినావానే నువ్వు ఇచ్చినావానే మరి నీకు ఎట్లా వచ్చిందిరా నీ పెళ్ళాం తెచ్చి ఇచ్చిందా నువ్వు ఇచ్చినావా నీ పెళ్ళాం తెచ్చి ఇచ్చిందా అవును నా పిల్ల మీద తెచ్చేసింది మరి దానికి మళ్ళా పంపి మళ్ళా పైసలు వస్తే గడదు కానీ ఇది నువ్వు అడగడానికి అవకాశం లేదు నువ్వు పంపించినావు నాకు ఎవరు గలీజ్ ఇచ్చినావు బాడుకో నువ్వు? ఏ గలీజ్ మంచిగా మాట్లాడి కస్టమర్ తో మాట్లాడితే బజార్ ఇచ్చి వసూలు చేయమని చెప్తారు కట్టాడు హలో నేను హలో నేను జాగ్రత్త హలో అలా ఏంది అసలు ఏమనుకుంటారు మీరు ఇంతకి అరే పైసలు కట్టండి బాబు మావి ఇట్లా ఊరు మీద పోయే వాళ్ళందరినీ పెట్టి మీరు వసూలు చేద్దాం అనుకుంటారా అంటే ఊరు ఊరు ఏంది ఏంది ఆ? ఊరు మీరు కస్టమర్ తోటి మాట్లాడేది ఇదేనా పద్ధతి కస్టమర్ తో మంచిగానే మాట్లాడుతున్నాం మంచి పేమెంట్ అడుగుతున్నాం తిండికి గతి కాదు అది ఇప్పటిదాకా ఏం మాట్లాడింది ఏం మాట్లాడాలో నువ్వు ఎట్లా మాట్లాడినా నేను అట్లా మాట్లాడినా ఏంది ఇట్లా మాట్లాడాలి అదేనండి మీరు ఎట్లా మేము ఉన్నాం కాబట్టి మీరు రాడా మేము ఉన్నాం కాబట్టి మీరు రాడా అబ్బో ఇప్పుడు నువ్వు కడతలేవు కదా మాకు తిండి లేదు ఎట్లా చేయమంటావు అవును మాలాంటి వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని మీకు వెళ్ళింది నడవదు కదా మాకు అసలు నువ్వు కడతలేవని మాకు జీతాలు ఇస్తలేరు ఏం లేదు అసలు ఎట్లా రావాలా ఎట్లా పోవాలా కుటుంబాన్ని ఎట్లా పోషించాలా ఎక్కడ అడుక్కోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే కస్టమర్ కి ప్రాబ్లం ఏముందని కనుక్కున్న తర్వాత మీరు మాట్లాడాలి కానీ నువ్వు ఉంటే మేము లేం రాలవుడే మేము ఉంటే నువ్వు ఉన్నావు అవునే ఇప్పుడు మేము ఉంటేనే కదా నాకు ఫోన్ చేస్తుంది కరెక్ట్ గడతలేం కాబట్టి కానీ నీకు జాబ్ ఉంది ఆమెనే తెచ్చిచ్చిందంట నీకు వినండి కరెక్ట్ గడతలేం కదా జాబ్ ఉంది నీకు అందుకే కదా ఏంటంటే ఏమన్నా కరెక్ట్ గడతలేం కాబట్టి నీకు జాబ్ ఉంది అయ్యో మరి ఎట్లా మరి నువ్వు గడతలేవు మాకు జీతాలు అదే మరి కరెక్ట్ గడత నీకెందుకు ఉండదు జాబ్ రోడ్డు మీద ఉండదు జీతాలు ఇస్తలేరు మళ్ళీ జీతాలు ఇస్తలేరు నేను చేస్తా నీ పెళ్ళం లెక్కన ఫస్ట్ ఆఫ్ ఆల్ వసూలు చేసిన తెలివి ఇరాపడికి ఇట్లయితే నీకు జీవితాంతం ఉన్నా రాదు పేమెంట్ మరి ఎట్లా వస్తుంది అంటావు నువ్వు పంపిస్తావు పంపి నేను చూస్తాను సంగతి ఏంటి చూసేది నువ్వు పంపి ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపి దొంగలాగా ఆళ్ళగిళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి వసూలిద్దాం అనుకుంటున్నావు ఏంది మీరు ఎందుకు మాట్లాడతలేరు మళ్ళా నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ ఎందుకు ఎత్తలేవు ఫస్ట్ కాల్ చేస్తే ఎందుకు బ్లాక్ చేస్తున్నావు ఒక్కటే వినండి ఫోన్ చేస్తేనే రెస్పాండ్ అవుతున్నావు వినండి మీరు ఈ విధంగా పేమెంట్ అడిగితే మాత్రం జీవితాంతం రాదు ఇక గుర్తుపెట్టుకోరు అంతే ఫిక్స్ అయిపోయినా లాక్ చేయాలా లాక్ చేసుకో అంతేనా నేను మస్తు మంది చూసిన ఇట్లాంటి ఇగో అదే మరి అదే పని ఉంటది కాబట్టి మస్తు మందిని చూసి ఉంటావు అదే మరి ఇలాంటి మస్తు మంది చూసిన నాలాంటి చూడకుండా మరి అదే అంటున్నా ఇప్పుడు ఎన్ని బ్యాంకులు ముంచి ఉండొచ్చు నువ్వు ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడినా చూసుకో నీకు ఇచ్చిన ఏజెన్సీ పని అయితే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా పెడతాయి మరి చెప్తున్నా పక్కా పెట్టుకో ఏం మాట్లాడుతున్నారు కదా మీరు బెదిరిస్తున్నావా మీరు ఏం మాట్లాడుతున్నారు బ్యాంక్ అని అబే నేను అన్నానా నేను నెంబర్ పంపి నీ దానికి పెడతా ఒరే ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడింది ఎవరి నంబర్ మళ్ళా ఫోన్ రాదా అదే నెంబర్ కి వాట్సాప్ పెడతా మరి పెట్టుకో ఏం చేస్తావు ఇట్లా అడుగుతా మాత్రం పేమెంట్ అయితే రాదు అరే ఏం చేస్తావు నువ్వు పెట్టుకొని నీ పేమెంట్ రాదు అంతే ఏం చేస్తావు అంతే మళ్ళా అంతే అంతకన్నా ఏం చేయలేవు నీతో ఏం చేత కాదు కాబట్టి నీతో ఏం చేత కాదు కానీ కట్ చేయి ఇక అరే ఇవన్నీ మాట్లాడకు నీ లెక్క ఇంట్లో పాడుకో ఫస్ట్ నువ్వేం చేస్తావు రాత్రి పెళ్ళామని పంపిస్తావు పొద్దుగా లేచి వసూలు చేసుకుంటాం మేము అట్లా చేయం డైరెక్ట్ గా మాట్లాడి వసూలు చేసుకుంటాం నీది మాది మా తేరి వేరు రలవడే ఇవన్నీ నీ మొగ్గు ద్వారా మాట్లాడుకో మాట్లాడ కాదు అరే అవసరం లేదు మేము ఎక్కడ అప్పు చేయం కాబట్టి మాట్లాడే అవసరం లేదు మాకు మొన్న పద్మస్ దానికి ఫోన్ ఇంది పెళ్ళం ఫోన్ అదే మరి ఆ సాధన చేస్తావు కాబట్టి నీకు ఇది ఉంది లేకపోతే మాట్లాడతాను బాగా బల్పు ఉంది చాలా బల్పు ఉంది నీకుంది నీకు ఆగుతలేదు ఎటు సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రికవరీ ఏజెంట్లు కొంతమంది ఆర్బీఐ గైడ్లైన్స్ని పక్కన పెట్టి లోన్ రికవరీ చేద్దామని ట్రై చేస్తున్నారు. సో కస్టమర్ కూడా సైలెంట్గా ఉంటే సో దానివల్ల మీకు అరేంజ్మెంట్ తగ్గదండి. సో మీరు ఏం చేయాలంటే ప్రాపర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎవిడెన్స్ని ఆర్బీఐకి మీరు సబ్మిట్ చేయాలి. సోషల్ మీడియాని కూడా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో, ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దానివల్ల అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది.
సో హోమ్ విజిటింగ్ చేసి ఇబ్బంది పెడితే ఇంటికాడ ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకొని సో ఆ వీడియో ఎవిడెన్స్ని కూడా మీరు గ్యాదర్ చేసి సో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.